హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామ 10వ వార్డు అయినా నాగపురం ఆమ్లెట్ గ్రామంలో బుధవారం రేషన్ షాప్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమట మహేందర్, రాష్ట్ర నాయకులు రాయపురం సాంబయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు E69 న్యూస్తో మాట్లాడారు. ఒంటిమామిడిపల్లి గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపురం ఆమ్లెట్ గ్రామ ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి రేషన్ సరుకులు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడేవారని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రేషన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే నాగరాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమామిడిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు గిరికరాజు, అధికార ప్రతినిధి కొత్తిరి సునీల్, మైనార్టీ మండల అధ్యక్షులు రహీం పాషా, టెంపుల్ డైరెక్టర్ పెండ్లి సంపత్, మండల మైనార్టీ నాయకుడు రహీం ఖాన్, గోనె భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ కొట్టం రాజు, అనుమల రవి, మడిగి రాజరెడ్డి, మామిల రంజిత్, ఉడత శ్రీకాంత్, కొట్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆలకించి ఇవాళ నాగపురం గ్రామంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు ఇలా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఈ నాగపురం గ్రామం చిన్నగా ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్టు ఇలా ఎంతో పెద్దగా అభివృద్ధి చెందడానికి ఇది కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కానీ ఒక రేషన్ బియ్యం కొరకే కాకుండా రేషన్ కార్డు ఉండడం వల్ల అనేక ప్రజల అవసరాలు తీరుతాయి. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ నాగపురం గ్రామానికి రావడానికి ఈ నాగపురం గ్రామ ప్రజల యొక్క అదృష్టం. అలాగే దీని కొరకు కృషి చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, కేఆర్ నాగరాజు గారి వర్ధనపేట ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ఈ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు. అప్పుడు మనం ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా వీళ్ళ కోరిక ఫస్ట్ నాగపురంలో మనం ఆగినప్పుడు ఎమ్మెల్యే గారు అది మన హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా మన గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ ముఖ్య నాయకులు కానీ అందరు తోడ్పాటుతోని ఈరోజు మనం రేషన్ షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే ఈ రేషన్ షాప్ కోసం రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుంటారు. ఈ రేషన్ బియ్యం కోసం వాళ్ళు వ్యయ ప్రయాసాలు కోర్చి ముసలోళ్ళు అట్లా అమ్మ వాళ్ళు ఉన్నారు, చిన్న ముసలోళ్ళు వాళ్ళు కూడా ఒంటిమామిడిపల్లి పోయి తీసుకురావడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మనం గత 6 నెలలుగా ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ దృష్టికి తీసుకోవడం జరిగింది. మనకు లోకల్ ఉన్న డీలర్ గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా అభినందనీయం. ఇట్లాంటి అంటే నాగపురం అభివృద్ధిలో ఇదొక ముందడుగు అనుకొని నేను అనుకుంటున్నా. ఇంకా ముందు కూడా నాగపురం గ్రామం డెవలప్ కావాలని కోరుకుంటున్నా. ఒంటిమామిడిపల్లి ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి నాగపురాన్ని చాలా 10 సంవత్సరాల నుండి మా గ్రామ చాలా వ్యయ ప్రసారాలు కూర్చి పక్క విలేజ్ అయినా ఒంటిమామిడిపల్లికి పోయి రేషన్ బియ్యం తెచ్చుకున్నది. అప్పటి నుండి మేము పోరాటం ఆపలేదు. ఇప్పుడు కేఆర్ నాగరాజు గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చినప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు రేషన్ సపరేటు మీ ఊళ్ళో ఇస్తామని. అదే మాట ప్రకారం ఈరోజు మాకు రేషన్ బియ్యం మా ఊళ్ళో ఓపెన్ చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఒంటిమామిడిపల్లి నుండి మా ఆమ్లెట్ విలేజ్ నాగపురం మా జనాభా ప్రాతిపదికనగా మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని అప్పుడు గత ప్రభుత్వాన్ని కూడా విన్నపం జరిగింది. అదే ప్రాతిపదికన మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. శ్మశాన వాటికకు దారి లేదు. మాకు శ్మశాన వాటికి దారికి కల్పించి ఒక సీసీ రోడ్డు పోయిస్తే అక్కడికి మాకు పోయేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది.